హలో. యారా పొలరాజు, నువ్వు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి నీకన్నా పెద్దదంట కదరా మా అట్టగారు చెప్పాడు. అవును. యారా నీకన్నా చిన్నోళ్ళ కింద పని చేయడం ఇష్టం లేక ఒప్పేసుకున్నావేట్రా? ఎలాగ పెళ్ళాక అన్ని పనులు నువ్వే చేయాలి కదా. ఏ చెవులే, ఇంతకెందుకు ఫోన్ చేసావు? ఏదో పెళ్లి చేసుకుని పాడైపోతున్నావు కదా, 4 మంచి మాటలు చెప్పి బాగు చేద్దామని. ఏదైతే ఏముంది కానోరా, ఈ లాక్డౌన్ లో పెళ్లి పెట్టుకుని మంచి పని చేయవురా. ఏ నువ్వు ఇంట్లో ఉండి ఉండి నీ అందం పెరిగిపోతే బయట బ్యూటీ పార్లర్ లేవు కదా, మీ ఆవిడ అసలు అందం బయట అడిపోతే. సర్లే కానోరే, శుభలేఖలు కొట్టించారా? కొట్టించాం. కొట్టిస్తారా? మొదటి శుభలేఖ ఎవరికి ఇస్తున్నారా? ఇంకెవరికి ఇస్తాం? దేవుడికి ఇస్తాం. అది ఎత్తక ముందురా, ఇప్పుడు మొదటి శుభలేఖ ఎస్ఐ గారు కొట్టి ఎంఆర్ఓ గారు కొట్టి ఇవ్వాలి. ఎందుకంటే నీ పెళ్లికి ఎంత మంది రావాలో, నీ పెళ్లి ఎలా జరగాలో నిర్ణయించిన వాళ్ళే. చూసావారా బావకి పెళ్ళంటే ఎంత వెటకారమో. అంత పెద్ద మెగరదయ్యండి. నువ్వు నోర్మోయిరా. అబ్బా ఒరే, ఫైనల్ గా కొన్ని చెప్తాను, దృష్టిలో పెట్టుకో. ఈ ప్రపంచంలో ఈ పిల్లల దృష్టిలో అతి మంచివాడు వాళ్ళ నాన్న, ఎక్కువ ప్రేమించేది వాళ్ళ అమ్మ, ఎక్కువ కష్టపడేవాడు వాళ్ళ తమ్ముడు, ఎక్కువ సంపాదించేది వాళ్ళ అక్క మొగుడు, ఇంకా అతి కిరాతకమైంది వాళ్ళ ఆడపడుచు అంటే మీ చెల్లిరా ఎదవా. ఇంకో విషయం చెప్పరా, అతి తెలివైంది తలే. ఒరే వన్స్ ఒకసారి పెళ్ళయ్యాక నీ ఫ్యామిలీ ఏముంటదిరా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఏముంటది. పక్కోడికి పెళ్లి అయిపోతుందంటే ఎంత ఆనందం రా నీకు. సర్లే, శుభలేఖ పంపిస్తాను, అక్కని తీసుకుని రా. కుదరదు. ఏ మీ అక్కని వ్యాక్సిన్ వంకతో ఊరు పంపేశా, అది అలా వెళ్ళగానే లాక్డౌన్. ఇక్కడ మనం హ్యాపీ. చాలా గొప్పోడిరా బాబు. నీకు ఇంకో విషయం చెప్పరా, కనీసం ఫోన్ కూడా చేయదు. ఎవడైనా ఫోన్ చేసినా ఎత్తదు కూడా. అవునా? ఎందుకు? ఎందుకంటే కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్, ఆ తర్వాత వైట్ ఫంగస్, ఆ తర్వాత ఎల్లో ఫంగస్. సెల్ ఫోన్ వాడుతుంటే సెల్లో ఫంగస్ అనే కొత్త వైరస్ వచ్చిందని చెప్పా, అంతే. దెబ్బకి ఫోన్ ముట్టుకుంటే ఒట్టు. సర్లే గాని పెళ్లి చేసుకుని సర్వనాశనం అయిపో. అది మాట సంగతి. అక్కకి మనకి కమ్యూనికేషన్ కట్ చేసి మనతో క్యారమ్స్ ఆడేస్తున్నాడు. అక్క లేకపోతే ఏంటి, ఈ మరదలు దెబ్బేంటో చూపిస్తా. పెద్ద అమ్మాయి గారు కూడా సేమ్ ఇలాగే అనేవారండి, కానీ ఆవిడే చెప్పారు. ఏడ్చవలి, నా సంగతి ఏంటో చూపిస్తా పద. అన్నం ఏంటి నీలంగా ఉంది? అన్నానికి ఏమన్నా బ్లూ ఫంగస్ వచ్చిందా? అది కాగా బట్టలు తెల్లగా రావడానికి ఉజాల వేస్తాం కదా అని అన్నంలో కూడా 4 చుక్కలు వేసాం, కానీ ఇదేంటో నీలంగా వచ్చింది. ఇంకా నయం, బ్యాక్టీరియా పోద్దని ఆర్పిక్ కలపలేదు. గుడ్ ఐడియా, నెక్స్ట్ టైం వేస్తాలే. వేస్తావు. ఇదేంటి వంకాయ చుట్టూ పంచదార? వంకాయ హల్వా కర్రీ. దొబ్బింది నీ పొర్రి. కొత్తిమీర రసం బావా. కొత్తిమీర రసమా? మరి ఇదేంటి సర్ఫాసన వస్తుంది? ఒక్కసారి కట్టేసుకోండి. కట్ట. బయట నుంచి ఏం తీసుకొచ్చినా సరే శుభ్రంగా కడగాలి. కొత్తిమీరని సర్ఫతో ఉతికేసావా? నువ్వు పెట్టిన రూల్స్ యాస్టిస్ ఫాలో అయిపోయాం. నువ్వు తిండం మిల్లే. ఇవి తింటే నిజంగా నేను లేట్ అయిపోతా. కోసి మీ అమ్మ కడుపులు మాడ. వెనకటకు మీలాంటి వాళ్ళే ఆనందయ్య గారు ఇచ్చిన ఆయుర్వేదం మందుని గోంగూర పచ్చడి అనుకుని అన్నంలో కలుపుకుని తినేసారంట. నేనే వంట చేసి తగలడతాను, శుభ్రంగా తిని తగలడండి. ఈ బిల్లులు కట్లకు చచ్చిపోతున్నాం. బావా కాఫీ. కాఫీ ఏంటి పుల్లగా ఉంది? కర్డ్ కాఫీ బావా. కాఫీ తాగితే వేడి చేస్తుంది కదా, అందుకే దాంట్లో కొంచెం కర్డ్ కలిపి చలవ చేస్తుందని. ఇంకా నయం కరోనా కాఫీ అని చెప్పి శానిటైజర్ కలపలా. ఏంటి వంట చేయటమే కాకుండా ప్రయోగాలు కూడా చేసేస్తున్నావా? కానీ బావే కోఆపరేట్ చేయట్లేదు. ఇదో పెద్ద న్యూటన్ మరి చేసే ప్రయోగాలకి కోఆపరేషన్ నోటి. నేను వచ్చేసాగా, ఇక చచ్చినట్టు కోఆపరేట్ చేస్తానులే. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, పదా.
మీరు వెళ్ళి వేడిగా కాఫీ పెట్టి తీసుకురండి. మగాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా కొంచెం కూడా పొగడరు ఈ ఆడోళ్ళు. కానీ మనం మాత్రం వీళ్ళ చేసిన దిక్కుమాల వంటలన్నీ పొగడాలంట. నేను ఎంబీబీఎస్ చదివి పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీలో డ్రాయర్ నవ్వుదాం అనుకున్నా, అచ్చే లాయర్ నవ్వుదాం అనుకున్నా. కానీ దీనికి మొగున్నయ్యి హోమ్ మేకర్ అయ్యా. అయ్యగారు, పెద్ద అమ్మాయి గారు వచ్చిన కంగారులో మీరేంటండి ఏదేదో మాట్లాడుతున్నారు కదా. పద వెళ్ళి కరుడు కాఫీ తాగుదాం. అక్క ఏంటక్క ఊర్లో విశేషాలు? ఊర్లో విషయాలు తర్వాత. నేను ఊరెళ్ళినప్పుడు మీ బావ ఏం చేశాడు ముందు అది చెప్పు. ఏం చెప్పమంటావు అక్క, ఏం చెప్పమంటావు? బావ నీకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటుంటే అయిపోయాడు నా చేతిలో. ఏంటిది పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయింది? ఒరే అంజీ, నేను కానీ ఒక్కరోజు సీఎం అయితే ఈ పెళ్ళాలని ఈ పెళ్ళిళ్ళని అన్నిటిని బ్యాన్ చేసి పడేస్తా. ఏమండి? వచ్చేసింది. కాఫీయే కదా, కలుపుతున్నాను. కాదు, పట్టుకోరా. అబ్బా! అమ్మా! అబ్బోయ్! అబ్బా! అమ్మ బాబోయ్, వచ్చేసింది. అమ్మా! ఓ రాంజీ, అది అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు కొట్టింది, ఎందుకు వెళ్ళిపోయిందిరా? అయ్యగారు, మనం కాఫీ పొడి మార్చాలండి. కాఫీ ఏం బాగుండట్లేదు తెలుసా? ఒక పని అయిపోయింది. అక్క, నేను ఇంకా బావ గురించి ఏం చెప్పలేదు కదే. నువ్వేం చెప్తున్నావు? ఎవడకు కావాలి? మీ బావతో గొడవపడి చాలా రోజులైంది. ముందు రౌండ్ వేసేస్తే రిలాక్స్డ్ గా ఉంటది. ఇందాకేం చెప్తున్నావు? ఏం చేశాడు మీ బావ? ఇది బావని బాగా మిస్ అయినట్టుంది. హుసై నిన్నే ఇట్రా. అయిపోయాడు నా చేతిలో. ఇవాళ ఉంది. అమ్మా! అబ్బా! డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకండి? పేషెంట్లు ఆపరేషన్ చేయడం చూస్తే నేర్చేసుకుంటారని మత్తి సూదేస్తారు కదా. నొప్పి తెలియకుండా అనరా ఎదవా. అయినా అది అసలు ఎందుకు కొడుతుందిరా? వెనకాలే ఉన్నారు, అడగండి. మీ ఫోన్ ఏది? ఇదిగో. సంపేశ్వరం పొట్టి కారం తిన్న దున్నపోతూ ఊరి మీద పడ్డట్టు ఆ కుమ్ముడేంటే అసలు ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానో చెప్తే ఈసారి చేత్తో కాదు దీంతో కొడతా, ఓకేనా? నేను చాలా తెలివైనోడిని. కారణం తెలుసుకుని చీపురు దెబ్బలు తినడం కన్నా తెలుసుకోకుండా చేత్తో తినడమే బెటర్. అయ్యగారు, పక్కింటి మల్లేష్ గారు పిలిచి ఏంటి మీ అయ్యగారిని మీ అమ్మగారు కొడుతున్నారా, అరుపులు వినిపిస్తున్నాయి అని అడుగుతున్నారండి. ఏం చెప్పమంటారు? వ్యాక్సిన్ వేయించుకున్నాడంట, ఒళ్ళు దెబ్బలకి మసాజ్ చేయించుకుంటున్నాడని చెప్పేయాలా? ఓకే. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు. చెప్పింది చేస్తారా? చెప్పడం కంప్లీట్ అయ్యే లోపు చేసేస్తా. సరే, నేను ఫ్రెష్ అయ్యే లోపు ముందు లంచ్ రెడీ చేయండి. ఓకే? ఓకే. పెళ్లి చేసుకుంటే ఒక ఇంటోడు అవుతాడని ఎవడరా అన్నది? అయ్యేది ఇంటోడు కాదు, వంటోడు. అవును రాంజీ, మీ అమ్మాయి గారు ఊళ్ళో పిచ్చి కుక్కలు ఏమైనా ఉన్నాయంట్రా? పిచ్చి కుక్కలు అయితే లేవు కానండి, అమ్మాయి గారు అయితే మిమ్మల్ని పిచ్చి కొట్టరు కొట్టారండి. మీరు కాబట్టి ఓడుచుకున్నారు. అదే నేనైతే నువ్వైతే కాలు పెట్టేసుకుంటానండి. లేకపోతే ఇన్ని దెబ్బలు ఎవరు తింటారండి బాబు. ఛే, బొక్కలు ఇరిగిపోయేలా కొళ్ళ పొడిచేసినా సరే పిల్లల కాళ్ళు పట్టుకోవడం మా ఇంట వంటలేదు తెలుసా? అక్క, ఇంట వంట లేదంట. వంట అవుతుందిగా, చెప్తా. టార్చర్ సెకండ్ వేవ్ స్టార్ట్. ఏమండి, వంట అయిందా? రెడీ. తొందరగా కానీ లేదంటే మళ్ళీ మీటింగ్ మొదలెడుతుంది. అవును, నాకేమన్నా బీపీ ఉందా? బీపీ ఉందా? నీకు గానీ బీపీ మిషన్ పెడితే సమ్మర్ లో సైకిల్ ట్యూబ్లెట్ టపీలు పేలిపోతే తెలుసా? ఏంటి? అబ్బే అసలు లేదు. నీకు బీపీ ఏంటి? డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్ లో వెరీ కూల్ నువ్వు యారా. మరి కూరలో ఉప్పేది? వెళ్ళి ఉప్పు డబ్బా తీసుకురా. ఉప్పు లేదా? ఒక్క నిమిషంలో తెస్తా.
అయ్యి బాబోయ్ ఉప్పు లేదంట. ఈ ఉప్పుడు బైకర్ చచ్చిందిరా. ఇది కారం, ఇది పప్పులు, ఇది పసుపు. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఉప్పు డబ్బా కనపట్లేదని మళ్ళీ కొట్టేస్తుందేమో. ఏమండి? ఉప్పు డబ్బా కనపట్లేదే అనుకున్నా మీకు ఎదురుగా ఉన్న వస్తువులే కనపడవు, అలాంటిది వంటింట్లో ఉన్న ఉప్పు డబ్బా ఏం కనపడిద్ది? పేరుకు పెద్ద సాఫ్ట్వేర్, పెద్ద టీమ్ లీడర్, మళ్ళీ ఆయన కింద 10 మంది పనిచేస్తారంట. దొరికిందా? దొరకలేదే. ఎందుకు దొరుకుతుంది? అయినా మిమ్మల్ని అనే లాభం, నా పుట్టింటాలను అనాలి. మిమ్మల్ని నాకు కట్టబెట్టినందుకు జీవితాంతం మీతో యాగాలి. నేనమ్మ ఉప్పు డబ్బా నిజంగా కిచెన్ లో ఉప్పు డబ్బా లేదే. ఎక్స్పెక్ట్ చేశా మీకు కనపడదని, మీరు ఇదే చెప్తారని. అందుకే ముందుగా ఉప్పు డబ్బా నేనే తెచ్చిపెట్టుకున్నా. ఓసై ఏంటి ఈ టార్చర్? ఇది టార్చర్ అయితే మరి అదేంటి? అదే మీ అక్కని వ్యాక్సిన్ వంకతో ఊరు పంపేశా. అది అలా వెళ్ళగానే లాక్డౌన్. ఇక్కడ మనం హ్యాపీ. చాలా గొప్పోడిరా బాబు. నీకు ఇంకో విషయం చెప్పరా, కనీసం ఫోన్ కూడా చేయదు. ఎవడైనా ఫోన్ చేసినా ఎత్తడు కూడా. అవునా? ఎందుకు? ఎందుకంటే కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్, ఆ తర్వాత వైట్ ఫంగస్, ఆ తర్వాత ఎల్లో ఫంగస్. సెల్ ఫోన్ వాడుతుంటే సెల్లో ఫంగస్ అనే కొత్త వైరస్ వచ్చిందని చెప్పా. అంతే, దెబ్బకి ఫోన్ ముట్టుకుంటే ఒట్టు. సెల్లో ఫంగస్ మీరు కనిపెట్టిన వైరసే కదా. సిమ్టమ్స్ ఇలానే ఉంటాయి. వైరస్ మీరే కనిపెట్టారు కదా, వ్యాక్సినేషన్ కూడా మీరే కనిపెట్టండి. లేదంటే సెకండ్ వేవ్ ఇంకా వైలెంట్ గా ఉంటది.